ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల మొదటి వారంలో వృశ్చిక రాశి వారికి నమ్మలేని రాజయోగం. ఈ వీడియోని మాత్రం మీరు మిస్ కాకుండా చూడండి. ఇరుగు పొరుగు వారికి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారికి సమయం, శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకొని గొప్ప ఫలితాలు పొందుతారు. గురు చరిత్ర చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిదే. ముఖ్యమైన కార్యక్రమాల్లో త్వరగా విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు. గుర్తింపు పెరుగుతుంది. శత్రు దోషం తొలగుతుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కనుక ద్వారా శ్రమ చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి. అసలు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి చక్కని మార్పులు అయితే మీరు ఈ సమయంలో తప్పకుండా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండవచ్చు కాబట్టి వాటిని నియంత్రించుకోవాలి. అష్టమ గురువు ప్రభావం కారణంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్లను ఎదుర్కొనాలి. గురుడి ప్రత్యేకమైన ఆశీస్సులతో మీరు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మీరు ఈ సమయంలో నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా కానీ విజయం సాధిస్తారు. మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. రాహుకేతువులు వరుసగా 6, 12వ స్థానాల్లో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అనేవి రాబోతున్నాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ ఏడాది కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ రాశి నుండి 7వ స్థానంలో గురుడు ప్రవేశించడంతో మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. మీరు చేసే పనులన్నింటిలో కూడా అనేకమైన సవాళ్లు అయితే ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ కెరియర్ పరంగా మంచి పురోగతి కూడా మీరు సాధించవచ్చు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని ప్రయోజనాలు అయితే మీరు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి సంబంధాల్లో మార్పులు అనేవి ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీ యొక్క మానసిక ఒత్తిడి పెరగనుంది. అయితే ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారి కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు అయితే పొందగలుగుతారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరొక వైపు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చాలా మెరుగయ్యే సూచనలు కూడా ఉన్నాయి.
చూసారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు ఈ యొక్క వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాన్ని మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా ఇతరులకు ఎదగడానికి ఫలితం అనేది వస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశము ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు దిగులుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా చాలా అమితంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఏదైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో అన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. అందుచేత ఏ విషయమును కూడా మనసులో దాచుకోలేరు. ఈ రాశి వారికి బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారంలో ఘన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేసే వారి తోటి ఉద్యోగాలు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారు జరిపించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష లేదా సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. మీ జీవితం మునుపన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.